సోషల్ రచ్చ కేసీఆర్ సీరియస్. ఇకపై వారికి తెలంగాణ భవన్లోకి నో ఎంట్రీ. నిర్వాహకులకు కేసీఆర్ ఆదేశమట. తాజా ఘటనలపైన అసహనం, పార్టీకి చెడ్డ పేరు వచ్చిందని ఆగ్రహం. ఇప్పుడు ఈ మొత్తం ఈ రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు, ఈ గొడవంతా దీని కారణం ఏంది? ఒక ఛానలు తెలంగాణ భవన్ లోపల ఒక రైతు దగ్గర మైకు పెట్టి ఆ రైతు తనకు తానుగా బూతులు మాట్లాడిండా వీళ్ళు మాట్లాడించడో తెలియదు. ఇప్పుడు ఆయన మొత్తం మాట్లాడంతా అయిపోయిన తర్వాతట ఆ రైతు అంటున్నాడు నాకు 5,000 ఇచ్చి మాట్లాడించారని అన్నాడట. ఎక్కడో చూసిన నేను కూడా. మరి ఆ రైతుకు నిజంగానే 5,000 ఇచ్చి మాట్లాడించిరా, లేదు రైతునేమన్నా వీళ్ళే చెప్పమన్నారా, నీ మీద కేసు అయితే అనవసరంగా ఇబ్బంది పడుతున్న ఈ స్టేట్మెంట్ ఇవ్వమని వీళ్ళు అన్నారా ఏమో, మొత్తానికైతే ఆ రైతు సైడ్ అయిపోయిండు. ప్రభుత్వం కూడా ఎందుకు రైతుని అరెస్ట్ చేస్తే రైతుని ఇబ్బంది పెడితే అనవసరంగా లేని పనులు ఎందుకని రైతుని కూడా చూసి చూడనట్టుగానే వదిలేసింది. ఇక్కడ విషయం ఏంటంటే ఆ వీడియో ఎక్కడో ఒక దగ్గర పొలంలోనో ఇంకెక్కడన్నా చేస్తే ఒక అర్థం ఉంటుండే. ఎక్కడ చేసినా అట్లాంటి లాంగ్వేజ్ని మనం యాక్సెప్టే చేయొద్దు. ఎందుకంటే మామూలు బూతులు కావు అవి. అసలు సభ్య సమాజం కాదు, కనీసం ఒక మనిషి అన్నోడు వినలేనటువంటి భయంకరమైన బూతులు అవి. చాలామందికి అనిపించుండదు ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఎట్లా ఇది దారుణంగా ఉంది కదా అని అనిపించుండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆ వీడియో చూస్తామో మన అభిప్రాయం మారిపోతుంది. సో అంత భయంకరమైన వీడియో అది. ఆ వీడియో ఎక్కడ షూట్ చేసిరు? తెలంగాణ భవన్ లోపల షూట్ చేసిరు. సరే, తెలంగాణ భవన్ కూడా రైతులు రావచ్చు, అక్కడికి వచ్చిన రైతులతో మీడియా మాట్లాడించి ఉండొచ్చు. అట్లా ఆ కోణంలో అట్లనే మాట్లాడించరా, లేకపోతే కావాలని తెలంగాణ భవన్కి పిలిపించి మరి మాట్లాడించరా అనేది తేలాలి ఇన్వెస్టిగేషన్లో. మొత్తానికి అది తెలంగాణ భవన్ లోపల షూట్ అయిన వీడియోని చాలా క్లియర్గా కనిపిస్తున్నది. ఇప్పుడు ఈ ఛానల్ కూడా అర్థం కావాలిగా, బ్యాక్గ్రౌండ్ ఏంది, ఎవడన్నా చూస్తే తెలంగాణ భవన్ అని కనబడుతున్నది క్లియర్గా. ఆ తెలంగాణ భవన్లో చేసిన వీడియో అని తెలిస్తే గవర్నమెంట్ కేసు బుక్ చేస్తుంది, వాళ్ళకి ఇంకా మరింత కోపం వస్తుంది. ఈ చూసే జనాలకు కూడా అరే ఇదేంద్రవై తెలంగాణ భవన్లో గింత బూతులు తిట్టించడానికి వెళ్తుంది, ఆ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అన్న మినిమం కామన్ సెన్స్ ఉండాలిగా. అది వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు కేసీఆర్ దగ్గరికి మ్యాటర్ పోయిందట. పోయి ఏంది ఇది ఇంత గలీజా చేసారు, చేసేది కూడా పద్ధతిగా చేయాలి కదా. కేసీఆర్ స్కెచ్ చేస్తే ఇట్లాంటి తప్పులు జరగకపోవచ్చు. ఇదంతా కేటీఆర్ వ్యవహారం వలని ఈ పెంటంతా పార్టీకి మొత్తం మళ్ళీ నడి రోడ్డు మీద నిలబెట్టిండు పార్టీని, మళ్ళీ నడి రోడ్డు మీద నిలబెట్టిండు. ఈ ఒక్క ఇన్సిడెంట్తోని బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ రోడ్డు మీద నిలబెట్టిండు. ఇప్పుడు ఎవరు సమాధానం చెప్పుకోవాలా? ఆ వీడియో కరెక్ట్ అని అంటారా? పోనీ ఆ రైతు తప్పేం మాట్లాడిండు, మంచిగా మాట్లాడిండు కదా అనగలిగే పరిస్థితిలో ఉన్నారా? లేరు. దాన్ని డిఫెండ్ చేసుకునే ఉన్న పరిస్థితి అది కూడా లేదు. పార్టీలో గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలపైన ఇటీవల సిఎల్పి విస్తృత స్థాయి సమావేశాల్లో అసహనాన్ని వ్యక్తం చేసిన అధినేత కేసీఆర్ ఇకపైన సోషల్ మీడియాను తెలంగాణ భవన్లోకి రానివద్దంటూ నిర్వాహకులకు స్పష్టం చేసినట్టు సమాచారం అట. మొదటి నుంచి సోషల్ మీడియాపై ఒకంత అనాసక్తితో ఉన్న ఆయన ఇటీవల ఉధృతిని చూసిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసిందట. ఇప్పుడు ఆయన లోపలికి మొత్తానికి రానియనటువంటి పరిస్థితి అట్లే ఎందుకు ఉంటుందిలే. కానీ ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి ఎంతో కొంత తీసుకుపోతున్నది ఆ గదే సోషల్ మీడియా కదా. ఇంకా వాళ్ళని కూడా రానియకపోతే ఇంకేడవుతుంది? అది ఆ సోషల్ మీడియా వల్ల వచ్చిన పరిస్థితి కాదు, అది వాళ్ళ ఛానళ్ళు క్రియేట్ చేసిన వ్యవహారం. అది అదే పార్టీకి సంబంధించిన ఛానళ్ళు క్రియేట్ చేసిన వ్యవహారం. అది అతికిపోయి రేవంత్ రెడ్డిని విమర్శించే పేరుతో వాడిన భాష, ఆయన కుటుంబంలోని మహిళలకు ఆపాదించడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం, పోలీసులు రంగంలోకి దిగడం, 2 మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, ఆ వీడియోలు తెలంగాణ భవన్లోనే చిత్రీకరించడం, చివరకు ఆ జర్నలిస్టుల వెనుక ఉన్నది పార్టీనే అనే అభిప్రాయం జనంలో ఏర్పడడం, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ఇకపైన యూట్యూబ్ వీడియో జర్నలిస్టులను, సోషల్ మీడియా నడిపేవారిని భవన్లోకి రానివద్దంటూ తీవ్ర స్వరంతోనే చెప్పినట్టు తెలిసింది. మంచి కన్నా చెడే ఎక్కువ. ఇలాంటి వీడియోలు పోస్టింగ్లతో ప్రభుత్వాన్ని విమర్శించే సంగతి ఎలా ఉన్నా వాటిని నడిపిస్తున్నది బీఆర్ఎస్ అనే అభిప్రాయం బలపడుతున్నది. ఇది మంచి కన్నా చెడు ఎక్కువ చేస్తున్నదనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ప్రభుత్వాన్ని పనిగట్టుకొని సోషల్ మీడియా ద్వారా పార్టీయే తిట్టిస్తున్నదనే భావన నెలకొనడంతో నెగటివ్ పెరిగింది. ఈ చర్యలతో వచ్చిన ప్రయోజనం ఏంటనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. సోషల్ మీడియాను విస్తృతంగా వాడాలి అని కేటీఆర్ భావిస్తున్నారు. గతంలోనే ఈ తరహా కమెంట్స్ చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై వెచ్చించడానికి బదులు సోషల్ మీడియాను స్ట్రాంగ్ చేయడానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఓడిపోయే వారం కాదని అప్పట్లో వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సోషల్ మీడియా పోస్టులే కారణమనే లాజిక్తో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత వేరువేరు పేర్లతో అకౌంట్లు ఓపెన్ చేయించి ప్రభుత్వంపై విమర్శల జోరు పెంచారు. అయితే విషయం ఏంటంటే, ఒకప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ అంటే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము కొట్లాడిన దాని విషయంలో
చాలా టెక్నికల్గా పాయింట్ టు పాయింట్ మేము ప్రజల కోసం పనిచేసినాం. ఇప్పుడు ఆడ ప్యాకేజ్ వస్తేనే ఈడ వార్త రావాలి, ఆడ ప్యాకేజ్ వస్తేనే మనం ఈ వీడియో చేయాలి. అసలు ఏ పార్టీ గురించి ఆలోచించలేదు. ఎక్స్క్లూజివ్గా ఓన్లీ ఆన్ తెలంగాణ ఇంట్రెస్ట్తోనే మేము పనిచేసినాం. అట్లా పనిచేస్తే ఏమన్నా ప్రజల్లోకి వెళ్తుంది తప్ప మీరు 30 ఛానళ్ళు పెట్టి ఒక్కొక్క ఛానల్కి ఒకరికి 5 లక్షలు, ఒక 2 లక్షలు, ఒక 5 లక్షలు ఇచ్చి ఇక నడుపుర్రి, ఇక వేసుకోరు, ఇక ప్రభుత్వాన్ని వేసుకోరంటే అది కుదరదు. అది ప్రజలకు ఈజీగా అర్థమైపోద్ది. మీ భాష, మీ లాంగ్వేజ్, మీ యాటిట్యూడ్, ఆ ఛానల్ నడిపించే విధానము ప్రజలు గుర్తిస్తారు. ఇది ఎవరి పక్షాన ఎందుకోసం నడిపిస్తున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది ప్రజలు అంత అమాయకులు కాదు జనం. అండ్ దట్టు ఇంకొకటి ఏంది, వాళ్ళకి తెలంగాణ కోసం మనం ఛానల్ నడుపుతున్నామని ఒక ప్యాషన్తో నడపాలా. ఈ నెల అయిపోయింది, నెల పైసలు వచ్చినాయి, ఇంకొచ్చే నెల నడుపుదాం, ఇది కాదు లెక్క. వారి వెనక ఉన్నది బీఆర్ఎస్ సేన. గతంలో కొనతం దిలీప్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించి వదిలేశారు. ఇప్పుడు 2 మహిళా జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపైన కేసులు నమోదు చేశారు. వీరిని వెనక ఉండి నడిపిస్తున్నది బీఆర్ఎస్ అని ప్రాథమిక నిర్ధారణ కావడంతో పాటు వీడియో చిత్రీకరణ జరిగింది తెలంగాణ భవన్లో అని బ్యాక్గ్రౌండ్ చూసిన ప్రజలకు కూడా అర్థమవుతుంది. పోలీసుల అదుపులో ఇది తేటతెల్లమైంది. దీంతో పార్టీ అనుమతి లేకుండా ఆ 2 మహిళా జర్నలిస్టులు ఈ వీడియోలు చేసే ఆస్కారమే లేదనే సాధారణ అభిప్రాయం ప్రజల్లో నెలకొన్నది. ఈ మొత్తం ప్రహసనం పార్టీని మరింతగా డ్యామేజ్ చేసిందనే అభిప్రాయంతో ఇక నుంచి సోషల్ మీడియా తెలంగాణ భవన్లోకి ఎంట్రీ కాకుండా ఆంక్షలు మొదలు కాబోతున్నాయట. నేను అనుకోవడం ఆంక్షలు గింక్షలు ఎందుకుంటేలే కానీ వాళ్ళు ఏమైనా సెట్ చేసుకుంటే వాళ్ళ ఛానళ్ళ వాళ్ళకి చెప్పుకోవాలి. నడిపించేదే వాళ్ళు, ఆ టీము కొనతం దిలీపో ఇంకెవరో